ఇవాళ వీడియో వచ్చేసరికి మినియన్స్ అండ్ మాన్స్టర్స్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ చెప్పుకోవాలంటే మాత్రమే ఈ మూవీ డ్యూరేషన్ ఒకటి మంచిగా ఉంది. గంటన్నర డ్యూరేషన్తో పాటు ఉంది. పిల్లలతో పాటు జర్ర ఒక్క పిల్లలతో పాటు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు అని చూపించాలనుకుంటే ఇట్లా గంటన్నర సినిమాలో కాబట్టి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అన్నమాట. నవ్వుకుంటారు. మూవీలో చూసుకున్న సార్ నవ్వుకుంటూ ఉంటుంది, సిల్లీగా ఉంటుంది, కొంచెం సెన్స్ అనిపించదు అనమాట. అక్కడ కామెడీ కూడా లాగా కూడా అనిపిస్తుంది, కొంచెం అడల్ట్ లాగా కూడా ఉంటుంది, కానీ కొంచెం సీరియస్ నోట్ కూడా ఉంటుంది. సో ఏం లేదు భయ్, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక విజర్ దగ్గరికి వెళ్ళేసి ఒకటి బుక్ తీసుకొస్తారు. ఆ బుక్ నుంచి వీళ్ళు పడ్డ కష్టాలు ఏందనే దాని మీద సపరేట్గా మిలియన్స్ మీద ఉంటుంది. సో మిలియన్స్ చేసే తప్పుల వల్ల ఏమైంది, మిగతా వాళ్ళకి ఎట్లా ఇబ్బంది అయిన దాని మీద మూవీ అనమాట. ఎండింగ్లో కూడా దాన్ని మూవీ తీస్తున్నట్టు కూడా చూపించారు అన్నమాట. బాగుంది. చిన్న పిల్లలకి కాకుండా అయితే మినియన్స్ అండ్ గురువుకి సంబంధించిన పాత మూవీస్ చూసిన అనుకోండి, వాళ్ళకి ఇది జర బాగానే అనిపిస్తుంది. నా ఒపీనియన్లో జర రిలాక్స్ కోసము ఏమంటారు సిల్లీగా కార్టూనిష్గా కావాలంటే ఇది మన గుడ్ ఆప్షన్స్ అంటాను. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మనం పెద్దవాళ్ళు అయ్యేసరికి లాజిక్లో ఎత్తుకుతాం కదా, అట్లా కాకుండా పిల్లలకి అది బాగుంటుంది. గంటన్నర ఇట్లా వచ్చి ఇట్లా పోయేటట్టు, పిల్లలు జర రిలాక్సింగ్గా నవ్వుకుండా ఉండేటట్టు థియేటర్లో కావాలంటే పిల్లలకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. డ్యూరేషన్ కూడా తక్కువ ఉంది, మల్టిపుల్ లాంగ్వేజ్ ఉంది, యానిమేటెడ్ అనమాట, హాలీవుడ్ మూవీ. కమింగ్ టు రేటింగ్ గురించి చూసుకుంటే బాగానే ఉంది. నేను దీనికి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే 2.25 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్. అదే ఏందన్నా అంత తక్కువ ఎందుకు ఇచ్చినావు అంటే మాత్రం ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఎండింగ్ మీకు ఈజీగా ప్రిడిక్టబుల్ అయిపోతుంది. స్టోరీ పెద్దగా ఏమి ఉండదు. నా ఒపీనియన్లో ఎక్సైట్మెంట్ కానీ దానికోసం పోవద్దు, నవ్వు కోసం పోండి. సిల్లీగా అది ఉంది ఇది ఉంది అనుకోకుండా జస్ట్ నవ్వడానికి మాత్రం అక్కడక్కడ మీకు నవ్వు ఉంటుంది. జోకర్ సీను 2-3 సిచ్యువేషన్స్‌లో జోకర్ మినియన్ ఉంటాడు. చాలా సిల్లీగా ఉంటుంది, కొంచెం ఆక్వర్డ్ కూడా ఉంటాయి, కానీ స్పేస్ షిప్ కాడ ఉన్నప్పుడు డిఫరెంట్‌గా ఉంటుంది అన్నమాట. స్పేస్ షిప్ సీన్ ఉంటుంది, అక్కడ కొంచెం ఇంకొంచెం సిల్లీగా అనిపిస్తుంది అన్నమాట కొన్ని సీన్స్. బాగున్నాయి. ఓవరాల్గా చూసుకోవాలంటే నా ఒపీనియన్‌లో ఈ మూవీ ఒక కామెడీ లాగానే చూసుకోవాలి. కామెడీ జోనర్ కిందకి వస్తుంది, కానీ కామెడీ నవ్వుకొని వెళ్ళిపోవడం అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో అదొకటి. అండ్ కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్ ఉంటాయి కాబట్టి తక్కువ రేటింగ్ చేయాల్సి అంతేం లేదు. ఫ్యామిలీతో పాటు చూడాలి, ఒక చిన్న ఫిలిం చూడాలా, పిల్లలకి మాత్రమే అనుకుంటే మీరు ఈ మూవీకి వెళ్ళొచ్చు అనమాట. ఫైనల్గా ఇది నా ఒపీనియన్, నా రివ్యూ. నచ్చి మంచి లైక్ అండ్ చేయండి. నెక్స్ట్ కలుసుకుందాం.